నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, లోకేష్ కనకరాజ్ ఇప్పుడు ఈ డైరెక్టర్ పేరు వినగానే రాబోతున్న సినిమాలు పేరు వింటే మనకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది కాక చాలా తక్కువ సినిమాలు తీసినటువంటి ఒక లోకేష్ కనకరాజ్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ప్రత్యేకత అని చెప్పనుకోవచ్చు. అందరూ స్టార్స్ ని తీసుకొని మల్టీ స్టార్ సినిమాలు కావచ్చు, లేదా ఒక సినిమాకి ఇంకో సినిమాకి లోకేష్ సినీ యూనివర్స్ అని చెప్పి తీసుకుంటూ ఒక సినిమాకి ఇంకో సినిమాకి ముడిపెడుతూ ఇలాగ తీసుకురావడాన్ని, అదే మన స్టార్స్ అందరూ కూడా ఒక పక్కన చూసుకుంటే మనకి రజనీకాంత్ గారు కావచ్చు, అదేవిధంగా సూర్య కావచ్చు, కార్తీక్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు, మన కమల్ హాసన్ గారు కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ముడిపెట్టేటువంటి ఒక దాన్ని ఎలా చూడాలి, రాబోతున్న సినిమాలు ఏంటి, భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి మనకి లోకేష్ కనకరాజ్ నుంచి అంటే ఏం చెప్తారు? అంటే ఎక్కడ స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు ఆయన లెజెండ్స్తో సినిమాలు చేస్తున్నాడు. ఒకప్పుడు శంకర్ ఇట్లా మాట్లాడుకునేవాడు మనం తమిళనాడులో. ఇవాళ అందరిని దాటి ముందుకెళ్ళిపోయిన దర్శకుడు ఎవరంటే ఖచ్చితంగా లోకేష్ కనకరాజ్ పేరే చెప్పాల్సి వస్తుంది. లోకేష్ కనకరాజ్ సినిమాల ప్రత్యేకత ఏంటంటే 2017లోంచి మొదలు పెట్టుకుంటే 2025కి వచ్చేసరికి సంవత్సరానికి ఒక సినిమాలాగా చేస్తాడు. అంతే ఫాస్ట్గా సినిమాలు పూర్తి చేయడం కూడా ఆయన ప్రత్యేకత అని చెప్పాల్సి వస్తుంది. డైరెక్టర్ సినిమా లేట్ చేయకుండా పెద్ద హీరోలతో, పెద్ద బడ్జెట్తో పెద్ద సినిమాలని తక్కువ కాలంలో పూర్తి చేయటం, ఇది లోకేష్ కనకరాజ్లో ఉన్న ప్రత్యేకత చెప్పాలి. ఇప్పుడు కూలీ సినిమా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది తెలీదు, రేపు ఆగస్ట్ 14 రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత సినిమాలకు వెళ్ళిపోతున్నాయి. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ పక్క జరుగుతుంటే ఇప్పుడు కార్తీక్తో ఖైదీ 2 సినిమా ప్లాన్ చేశాడు ఆయన. మరి కార్తీక్తో ఖైదీ 2 తర్వాత మళ్ళీ కమల్ హాసన్ విక్రమ్ సీక్వెల్ విక్రమ్ 2, ఆ తర్వాత రోలెక్స్ అనేది లీడ్ ఇచ్చేవారు కాబట్టి లోకేష్ కనకరాజ్ ఎల్సీయూలో బాగా రోలెక్స్ సినిమా ఉంది. అంటే ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ 2017 నుంచి కూడా అంటే డెడికేషన్ కానీ, పైగా లెజెండ్స్ అయిన హీరోలు కూడా లోకేష్ కనకరాజ్ డేట్స్ ఇవ్వడం కానీ, ఇది ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే విజయ్తోనే మాస్టర్ సినిమా చేశాడు, విజయ్తో లియో చేశాడు, లియో తర్వాత ఇప్పుడు కూలీ వచ్చింది. అదండి, అంటే చాలా ప్రత్యేకత ఉన్న దర్శకుడు చెప్పాలి మనం. అతి త్వరలో ఇంకొక సినిమా కూడా రాబోతుందని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అదేంటి అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు అదేవిధంగా నట విశ్వరూపమైనటువంటి ఒక మన కమల్ హాసన్ గారు, వీళ్ళిద్దరూ దాదాపు 30 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరు జోడి నడిచింది. మళ్ళీ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గారు ఆ యొక్క భుజస్కంధాల మీద వేసుకున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా ఈ సినిమా వస్తే ఎలాంటి సినిమా రాబోవచ్చు, ఎలాంటి సినిమా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది లోకేష్ కనకరాజ్ గారు చెప్పిన మాటే, నా డ్రీమ్ ప్రాజెక్టు వాళ్ళిద్దరిని తో సినిమా చేద్దాం అనేది, మల్టీ స్టార్ సినిమా. నేను అనుకోవడం అది ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ సినిమాలు నాకు తెలిసి 2-3 ఏళ్లలో పూర్తి అయిపోతాయి. పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన అనుకున్నట్టు అంటే వయసు మళ్ళీ గ్యాంగ్స్టర్స్ ఆ పాత్రలో, ఒకప్పుడు నాయకుడు చూసాము, దళపతి చూసాం, అవి కూడా గ్యాంగ్స్టర్స్ పాత్రలే చెప్పాలంటే. అంటే భాష కూడా మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా. అదే ఇప్పుడు వయసు మళ్ళీ గ్యాంగ్స్టర్స్ పాత్రలో వీళ్ళిద్దరిని చూపించాలి అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని లోకేష్ కనకరాజ్ చెప్పాడు. కాబట్టి వీళ్ళిద్దరూ చేసి కూడా 35 ఏళ్ళు అయింది. లాస్ట్ సినిమా గిరఫ్తారు, అంతకుముందు వయసు పీల్చింది కానీ అందమైన అనుభవం అనుకుంటా, అందమైన అనుభవం ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మల్టీ స్టార్ సినిమాలు చాలా ఉన్నాయి. అంతులేని కథలోనూ ఉన్నారు కదా, మరి రజనీ కమల్ హాసన్ కలిపి. అట్లా మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపి సినిమా చేద్దాం అనే ఆలోచన 35 ఏళ్ల తర్వాత లోకేష్ కనకరాజ్ రావటం, అది డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడం కూడా విశేషంగా చెప్పాల్సి వస్తుంది. అది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది. అయితే ముంబైలో నాయకన్ గా మనం చూసాం, నాయకుడిలో కమల్ హాసన్ గారి యొక్క విశ్వ రూపం అని చెప్పేసి అనుకోవచ్చు. దాంట్లో ఆయన ఎలాంటి గ్యాంగ్స్టర్ ఏంటి అనేది మనం చూస్తూ వస్తున్నాం, అది రియల్ పాత్ర అని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే భాష అనేది ఇప్పటికీ ఒక వింటేజ్ రజనీకాంత్ కి సంబంధించి ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి లీడ్స్ తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఆ పాత్రల కంటిన్యూటీ నాకు తెలిసి ఉండదు అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఇప్పుడు గాడ్ ఫాదర్ తరహాలోనే, ఇప్పుడు హాలీవుడ్ సినిమా గాడ్ ఫాదర్ తరహాలోనే ఇద్దరు గాడ్ ఫాదర్స్ని సృష్టించి వాళ్ళిద్దరితో అంటే వయసు మళ్ళీ గ్యాంగ్స్టర్స్ అని చెప్తున్నాడు ఆయన కథాపరంగా. అప్పటికి వీళ్ళు నిజమైన వయసు కూడా అంతే ఉంటుంది, పెద్ద మేకప్ కూడా అవసరం చెప్పాలంటే. కాబట్టి ఖచ్చితంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫైట్ చేయక్కర్లా. గాడ్ ఫాదర్ తరహా పాత్ర గ్యాంగ్స్టర్స్ అంటే వయసు మళ్ళిన వాళ్ళు అంటే వాళ్ళు ఏం పెద్ద ఫైట్ చేయక్కర్లా, కూర్చుని కథ నడిపించవచ్చు. ఆయన అంత అంటే లీడర్షిప్ క్వాలిటీస్, గ్యాంగ్స్టర్స్గా ఉంటూ వయసు మళ్ళినా నడిపించడం, గ్యాంగ్స్ నడిపించడం, అది ఒక ఆర్ట్. ఆ తరహా పాత్రని అంటే బ్రిలియన్స్తో చేయటం ప్రాజెక్టులు అనేది ఖచ్చితంగా ఒక కొత్త పందాలు ఉంటుంది. ఆ విషయంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది.
అయితే మొన్న మధ్య మనం చూసుకున్నాం మొదటి లూసిఫర్ లో మోహన్ లాల్ గారు కావచ్చు, అదే విధంగా అదే సినిమాని రీమేక్ చేసినటువంటి ఒక గాడ్ ఫాదర్ చిరంజీవి గారు కావచ్చు, జస్ట్ కనుసైగలతోనే అక్కడ ఏం చేయాలనేది వాళ్ళు చెప్తుంటారు. సో అలాంటి పాత్రలు చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అలాంటి పాత్ర ఉండదు. లోకేష్ కనకరాజు ఎంచుకున్నాడంటేనే అంటే ముఖ్యంగా ఏంటంటే పెద్ద స్టార్ హీరోలు లోకేష్ కనకరాజు వైపు చూడటం విశేషం. ఇక్కడ మనకి రాజమౌళి గారి వైపు ఎలా చూస్తున్నారో చాలా పెద్ద స్టార్స్ ఆల్టర్నేటివ్గా లోకేష్ కనకరాజు వైపు చూస్తున్నారు. ఇంకా వేరే డైరెక్టర్ వైపు చూడట్లా. ఫస్ట్ ప్రయారిటీ టు రాజమౌళి గారు బిజీగా ఉన్నారంటే లోకేష్ కనకరాజు ఇలా చూస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ గారు, ఆ తర్వాత ప్రశాంత్ నీళ్ళు, ఇలా కొంతమంది డైరెక్టర్లు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. కొంతమందిలో ఖచ్చితంగా టాప్ 1 ప్లేస్లో నువ్వా నేను అన్నట్టుగా రాజమౌళి గారు లోకేష్ కనకరాజు గారు ఉంటున్నారు. రాజమౌళి గారి కెరీర్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయినా లోకేష్ కనకరాజు కెరీర్ 2017 అయినా ఎక్కువ సినిమాలు చేసాడు. ఆయన ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం అది ప్రత్యేకత అని చెప్పాలి. అది రాజమౌళి గారితో పోటీ పడుతూ రాజమౌళి గారి కన్నా అంటే సినిమాల పరంగా చూసుకుంటే అంత ఫాస్ట్గా సినిమాలు చేస్తూ ఈయన సినిమాలు దాటి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. ఇంకో 2 ఏళ్లలో రాజమౌళి గారి సినిమాలు దాటి వేసినా ఆశ్చర్యపడక్కర్లా. సో ఓవరాల్ గా ఈ ఇద్దరు లెజెండ్ సినిమాస్ పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే తమిళనాటే కాదు, వీళ్ళిద్దరు తమిళ హీరోలు అయినా సరే సౌత్ ఇండియా మొత్తంలో కూడా క్రేజ్ మామూలుగా లేదు. అదే విధంగా చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి మాత్రం జపాన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో నిజంగా ఇలాంటి టైంలో వయసు మళ్ళినటువంటి ఒక గ్యాంగ్స్టర్స్ పాత్రలు ఇద్దరు పోషిస్తే ఆ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉండబోతాయి, లేదంటే ఏంటి అని ఎలా ఊహిస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు రజనీకాంత్ గారి కెరీర్ చాలా బ్రైట్గా ఉంది. ఆయనకి ఎక్కడ ఇమేజ్ తగ్గల. అలాగే కమల్ హాసన్ గారికి ఇమేజ్ అలాగే ఉంది. ఇప్పుడు విక్రమ్ 2 వచ్చి తగ్ లైఫ్ వస్తుంది రేపు. తగ్ లైఫ్ తర్వాత రేపు విక్రమ్ 2 వచ్చి ఆయన కూడా లైమ్ లైట్లోనే ఉన్నట్లు లెక్కే. ఇద్దరు కెరీర్ దాదాపు ఇంచుమించు కొద్దిగా సీనియర్ కమల్ హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్కి ఇంట్రెస్ట్లో ఉండి దాదాపు ఇంచుమించు ఒకేసారి స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి కెరీర్ పరంగా హీరోలుగా. అలాంటి వాళ్ళు ఇంకా రిటైర్ కాకుండా సినిమాలు చేయటం కానీ వాళ్ళతో మళ్ళీ లోకేష్ కనకరాజు సినిమా మల్టీ స్టార్ సినిమా చేస్తే మాత్రం ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోయే సినిమా అవుతుంది. సో చూద్దాం సార్, 100% వీళ్ళిద్దరు సినిమా మల్టీ స్టార్ సినిమా అయితే లోకేష్ కనకరాజు పెద్ద కష్టం కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ విక్రమ్ సినిమా చేస్తున్నాడు ఆయన, మరి ఈయన కూలీ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇద్దరిని ఏకం చేయడం కూడా కష్టం కాదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా లోకేష్ కనకరాజ్ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ తొందరలో పట్టాల మీదకి ఎక్కాలని, ఓ మంచి సక్సెస్ కొట్టాలని అయితే ఆశిద్దాం. నమస్తే.